హాయ్ అండి. ఈరోజు వీడియోలో చిన్న ఉల్లిపాయల పులుసు చూపించబోతున్నాను. ఉల్లిపాయల పులుసు అనగానే చాలామంది తియ్యగా ఉంటుంది అనుకుంటారు. కానీ నేను ఎప్పుడు మా ఇంట్లో చేసే పద్ధతి చూపిస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఈ ఉల్లిపాయల పులుసు చేసేటప్పుడు పొటాటో ఫ్రై కానీ అరటికాయ ఫ్రై కానీ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ముందుగా కళాయి తీసుకొని మన పులుసుకు సరిపడా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఉల్లిపాయల పులుసులో మెంతులు వేసుకోవాలండి. పోపు దినుసులు వేసుకొని అవసరం లేదు. ఒక స్పూన్ మెంతులు వేసుకోండి. మెంతులు వేగిన తర్వాత చిన్న ఉల్లిపాయలు తీసుకున్నాను. ఒక 10 ఉల్లిపాయలు, నెక్స్ట్ 2 పచ్చిమిర్చి, ఎల్లుల్లిపాయ, కరివేపాకు వేస్తాను. ఉల్లిపాయలు వేసేటప్పుడు వీడియో అనేది మిస్ అయిపోయిందండి, అందుకే చూపించలేకపోయాను. నేను చిన్న సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఆ ఉల్లిపాయలతో. లేదంటే నార్మల్ ఉల్లిపాయలని తీసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసాను, చిటికెడు పసుపు కూడా వేసాను. ఉప్పు వేయడం వల్ల బేగా ఉల్లిపాయ అనేది మగ్గుతుంది కదా. ఇప్పుడు ఉల్లిపాయ వేగిన తర్వాత ఒక టమాటో, చిన్న సైజు టమాటో బాగా పండింది వేసుకోండి. అప్పుడే మనకి ఉల్లిపాయ పులుసు అనేది టేస్ట్ అనేది బాగా తెలుస్తుంది. టమాటో ఎక్కువ వేయకూడదు. బాగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు కారం వేసుకోవాలి. 1½ స్పూన్ కారం వేసుకోండి. ఒక స్పూన్ వేసుకున్న తర్వాత మళ్ళీ పావు టీ స్పూన్ వేసుకోండి. ఉల్లిపాయల పులుసుకి ఎక్కువగా కారం ఉంటేనే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. మీరు టేస్ట్ తగ్గట్టు వేసుకోండి. ఇప్పుడు చిన్న నిమ్మకాయ అంత చింతపండు తీసుకొని నేను పులుపు తీసి పక్కన పెట్టాను, మీకు చూపిస్తాను. ఇది పల్చగా ఉన్నట్టు తీసుకోండి. పులుపు తక్కువగా ఉన్నట్టు తీసుకుంటే మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత మరిగేటప్పటికి కరెక్ట్గా పులుపు అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఉల్లిపాయలు వేగిపోయాయి కదా, ఇప్పుడు ఇందులో వేసేసుకోవాలి. చాలామంది ఉల్లిపాయల పులుసులో వంకాయ వేసుకుంటారు, బెండకాయలు వేసుకుంటారు. కానీ నేను ఎప్పుడు చేసిన ఇలానే చేస్తానండి. ఇప్పుడు ఇది బాగా మరగనివ్వాలి. పులుపు తక్కువగా ఉన్నట్టు వేసుకుంటే మరిగేటప్పటికి పులుపు సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఈ స్టేజ్లో నువ్వు ఉప్పు, పులుపు, కారం సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకొని మనకి ఏవి సరిపోకపోయినా ఒకసారి వేసుకోండి. నేను ఉప్పు వేసుకున్నాను అనమాట, సరిపోలేదు. ఇప్పుడు ఇది మరిగిపోయిందండి. దించేసుకుంటే ఇంకా చిక్కబడుతుంది అనమాట. నేను తీసుకున్న పులుపు కూడా కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు బౌల్లో వేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందంటే మా ఇంట్లో అందరూ తింటారు. మీరు ఎలా చేస్తారనేది ఈ వీడియో మొత్తం చూసాక కామెంట్స్లో తెలియచేయండి. మీరు ఏ టైప్లో చేస్తారు, ఏవేవి వేస్తారనేది ఒక్కసారి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.